గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, మనకి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి ముందుగా చూసినట్లయితే నిఫ్టీలో కొంత కరెక్షన్ కనబడి మళ్ళీ రికవరీ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ మోర్ ఓవర్ అంటే పోస్ట్ గ్యాప్ ఓపెనింగ్ తర్వాత మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ రికవరీ జరిగింది. ఇక్కడ మనం మేజర్గా గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ 0.59% చేంజ్, సెన్సెక్స్ 0.68% చేంజ్తో మనకి పాజిటివ్లో ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ సో ఈరోజు ఏదైతే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి 1.38% దాకా మనకి అప్ సైడ్ మూమెంటం రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మనకైతే కరెక్షన్ అయితే చూస్తూనే ఉన్నాము. సో కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్ మనకి మోర్ దాన్ 3% అనేది ఫాల్ అవడం జరుగుతుంది. అగైన్ కొంత రికవరీ అయితే జరిగింది. సో ఇప్పుడు ఏమైతే మనకి మార్కెట్ పాజిటివ్ మూమెంటం జరుగుతుంది, ఇది బికాస్ ఆఫ్ లార్జ్ క్యాప్స్ అనేది మనకు క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది. రిలయన్స్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి, టాటా మోటార్స్, ఐటీసీ, సో వీటి వల్ల లార్జ్ క్యాప్స్ వల్ల మనకి మార్కెట్ మూమెంటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దాకా అయితే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ద్వారా మార్కెట్ మూమెంటం అనేది జరిగింది. ఇక నుండి మనకు వచ్చేసి లార్జ్ క్యాప్స్ ద్వారా మార్కెట్ మూమెంటం ఎక్కువ మనకి కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది 21,819 దగ్గర మనకి ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి డవ్ ఫ్యూచర్స్ కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, మనకి యూరప్ కొంచెం నెగిటివ్లో అయితే మనకి ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి మనకంత డిఫరెన్స్ అయితే ఏమి కనిపించట్లేదు. ఓకే, నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి జస్ట్ ఒక 50 పాయింట్స్ అనేది కనిపిస్తుంది. కాకపోతే మనం ఎలా ఉంటుంది ఒకసారి మన ఇది లెవెల్స్ అనేది ఒకసారి చూసి మనం వీడియో అనేది క్లోజ్ చేద్దాం, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసుకొని. మనం ఇక్కడ చూసినట్లయితే మనము ఈఎంఏ చార్ట్ అనేది మనం ఇక్కడ చూసామండి. ఇది వచ్చేసి మనకి ఈఎంఏ చార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. సో 15 మినిట్స్ క్యాండిల్ అనేది తీసుకున్నాము ఈఎంఏ చార్ట్ ద్వారా. నాకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే వెనెవర్ మనకి ఈ యొక్క క్యాండిల్ అనేది మేజర్ ఇంపార్టెంట్ యాజ్ పర్ దిస్ చార్ట్. సో మనకి రేపు కనుక యాజ్ పర్ దిస్ చార్ట్ నాకు అనేది మేజర్ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి నాకు సెల్లింగ్ సైడ్ అనేది మూమెంటం అనేది ఇస్తుంది, సెల్లింగ్ సైడ్ అనేది మూమెంటం అనేది ఇస్తుంది. కాబట్టి నేను 21,728 ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే 21,728 ఈవెన్ దో నాకు ఈవెన్ 21,700 దాకా నాకైతే బయ్యింగ్ ఇది వచ్చేసి మనకి 21,700 దాకా నాకైతే సెల్లింగ్ సైడ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. నాకు 21,760 ఈ రేంజ్ నేను స్టాప్ లాస్ అయితే ఇక్కడ తీసుకుంటాను. సపోజ్ నేను ఒకవేళ పిఈ సైడ్ ఎంటర్ అయితే మాత్రం స్టాప్ లాస్ అనేది క్లియర్గా 21,760 లెవెల్స్ దగ్గర తీసుకుంటాను యాజ్ పర్ ఈఎంఏ చార్ట్. అండ్ నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,680 అండ్ దెన్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,620. ఓకే, అండ్ దెన్ ఇంకా మార్కెట్ మనకి ఫాల్ కనుక కనబడితే 21,584 అండ్ దెన్ 21,568. సో నాకు రేపు బాటమ్ సైడ్ వెన్ కంపేర్డ్ విత్ అప్పర్ మూమెంట్ నాకు బాటమ్ సైడ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ లేదు నేను అప్ సైడ్ మూమెంటం కనుక తీసుకోవాలంటే మాత్రం యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ సో ఇది వచ్చేసి మనకి వి షేప్ రికవరీ అనేది ఈరోజు కూడా ఇచ్చింది. కాకపోతే ద సేమ్ ఎంట్రన్స్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా మనకి కొంచెం నెగిటివ్లో ఓపెన్ అయినా అప్ సైడ్ మూమెంటం అయితే ఈ లెవెల్స్ నుంచి నేను అప్ సైడ్ మూమెంటం అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడైతే ఒకటి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, నాకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అప్ సైడ్ మూమెంటం ఎప్పుడైతే ఉంటుందో నేను అప్పుడు ట్రేడ్ సిఈ సైడ్ వెళ్తాను విత్ మనకి మినిమం స్టాప్ లాస్ వచ్చేసి మనం ఈ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. సో ఈ స్టాప్ లాస్ అయితే సిఈ సైడ్ ఈ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి 21,700 దాకా మనం స్టాప్ లాస్ అయితే సిఈ సైడ్ అయితే పెట్టుకోవాలి. 21,760 అనేది ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి ఫర్ సిఈ. సో నాకు సిఈ కంటే పిఈ సైడ్ క్లియర్గా ఉంది. రేపు ఏదైనా కానీ మనం లెవెల్స్ చూసుకున్నాము. సిఈ సైడ్ మినిమం టార్గెట్ వచ్చేసి మనకు 21,840 అనేది నేను ఇక్కడ చూస్తున్నాను. ఒక దగ్గర 70-80 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటంతో నేను చూస్తున్నాను సిఈ. కానీ పిఈ సైడ్ వచ్చేసి నాకు దగ్గర 1:4 అనేది ప్రాఫిట్ దాకా నేను టేకప్ చేయొచ్చు అన్నట్లుగా నాకు ఇక్కడ యాజ్ పర్ చార్ట్స్ కనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించండి. లెవెల్స్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. నాకు ఇది వచ్చేసి ఈ క్యాండిల్స్ ఈఎంఏ చార్ట్ క్యాండిల్స్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో నేను అది ఈ లెవెల్స్ బట్టి నేను పిఈ ఆర్ సిఈ అనేది ట్రేడ్ చేయడానికి చూస్తాను. అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ 45,419 దగ్గర మనం ఇక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కాకపోతే నాకు ఈవెన్ ఈఎంఐ చార్ట్ ప్రకారం అయితే నాకు ఆల్మోస్ట్
నాకు నెగిటివ్ ఇంపాక్టే కనిపిస్తుంది. ఓవరాల్‌గా నెగిటివ్ ట్రెండింగే కనిపిస్తుంది. కాకపోతే నేను ఇది ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఒకవేళ నేను ఈ 45,416 దగ్గర ఎంటర్ అయినా మాత్రం నా స్టాప్ లాస్ 45,595 దగ్గర అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి ఒకవేళ నాకు ఇదే రేంజ్‌లో గనక నాకు ఒకవేళ మార్కెట్ గనక ఓపెన్ అయితే మాత్రం నాకు బ్యాంక్ నిఫ్టీలో అయితే దగ్గర దగ్గర 45,000 రౌండ్ ఫిగర్ దాకా నాకు ప్రాఫిట్ బుకింగ్ అయితే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దగ్గర దగ్గర నాకు 400 పాయింట్స్ దాకా నాకు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 100 పాయింట్స్ 400 పాయింట్స్ దాకా నాకు ఇక్కడ ప్రాఫిట్ అనేది టేకప్ చేయొచ్చు అన్నట్లుగా మనము యాజ్ పర్ గ్రాఫ్స్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. లేదు నాకు బయింగ్ మూమెంటం రావాలంటే మాత్రం సో నేను ఈ లెవెల్ అయితే తీసుకుంటానండి. నాకు బయింగ్ మూమెంటం అయితే ఇక్కడ 45,000. సో నాకు బయింగ్ మూమెంటం వచ్చేసి 45,775 విత్ స్టాప్ లాస్ ఆఫ్ 45,419. సో ఈ లెవెల్స్ మనం ఇక్కడ చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు బయింగ్ మూమెంటం అనేది సెల్లింగ్ మూమెంటం అనేది మనం ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ వచ్చేసి చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనము వేరే లెవెల్స్ ఏ లెవెల్స్ అయితే బాగుంటాయి అనేది మనం ఒకసారి ఈ లెవెల్స్ని బట్టి మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో కొన్ని వచ్చేసి మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనం వచ్చేసి ఇక్కడ వేరేది కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం వచ్చేసి దగ్గర దగ్గర బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 1 సెకండ్. సో మనకు వచ్చేసి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది దగ్గర దగ్గర 71% అనేది మనకి ఇక్కడ రిటర్న్స్ ఇచ్చినట్లు చూపిస్తున్నారు. అండ్ మహీంద్రా వచ్చేసి 67% దాకా మనకి రిటర్న్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇస్తున్నారు. సో ఇవి వచ్చేసి మనం వచ్చేసి ఈ లాస్ట్ 1 ఇయర్ మన డేటా అనేది చూస్తున్నాం. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి 71% దాకా కనిపిస్తుంది. మనం వచ్చేసి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ మనం రికమెండ్ చేసాము, అది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఈవెన్ మనం SBI. సో ఏమైతే స్మాల్ క్యాప్ ఇక్కడ అన్ని మోస్ట్లీ చూసినట్లయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మీరు ఒకసారి ఈ డేటా అయితే ఒకసారి గమనించండి. జస్ట్ మీకు వచ్చేసి లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ స్మాల్ క్యాప్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి కొంచెం లార్జ్ క్యాప్ సైడ్ ఉండొచ్చు అన్నట్లుగా మనకు వచ్చేసి లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐటీసీకి ఒక డ్రాబ్యాక్ అండి. బ్రిటిష్ అమెరికన్ టొబాకో వచ్చేసి దగ్గర దగ్గర 4% స్టేక్ అనేది కట్ చేస్తున్నట్లుగా ఐటీసీలో ఇస్తున్నారు. సో దీనివల్ల వచ్చేసి $2.5 బిలియన్ ఐటీసీ నుంచి బయటికి వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్లో కొంచెం ఐటీసీలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందో అది మీరు ఒకసారి చూడండి. మనం ఐటీసీ స్టాక్ యాజ్ పర్ చార్ట్స్ చూద్దాము. ఇంకో టాటా మోటార్స్ మంచి బిగ్ పాజిటివ్ అప్డేట్ అండి. నెక్సాన్ టియాగో ఎవరైతే కొనాలనుకుంటున్నారో దిస్ ఇస్ ద రైట్ టైం. దగ్గర దగ్గర 1.2 lakh రూపీస్ అనేది తగ్గుతుంది అన్నట్లుగా ఇస్తున్నారు. సో 1.2 lakhs ఇక్కడ ఏంటంటే టాటా మోటార్స్ హ్యాస్ రెడ్యూస్డ్ ప్రైజెస్ ఆన్ వేరియస్ EV మోడల్స్ అప్ టు 1.2 lakhs. సో పాసింగ్ ఆన్ ద బెనిఫిట్స్ ఆఫ్ రెడ్యూస్డ్ బ్యాటరీ ప్రైజెస్ టు కస్టమర్స్ అన్నట్లుగా ఇస్తున్నారు. వెరీ గుడ్ మూవ్ అండి బై టాటా మోటార్స్. దీనివల్ల కొంత ప్రాఫిటబిలిటీ మనకి తగ్గే ఛాన్సెస్ కనిపించవచ్చు. కాకపోతే మనకి యాజ్ పర్ కస్టమర్ సినారియో మంచి ఇది వచ్చేసి మంచి న్యూస్. సో ఎవరైతే పర్చేజ్ చేయాలనుకున్నారో యూ క్యాన్ గో అహెడ్ అండి. ఓకే, సో ఇది ఒకసారి మీరు ఏమైతే టాటా మోటార్స్ కానీ లేకపోతే ఐటీసీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని కానీ ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఏదైనా మీకు క్వేరీస్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు పింక్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ బీరే కుబేర.